హలో నమస్తే, వెల్కమ్ టు డే 37. నేను మీ రాహుల్. ఈ రోజు నాతో పాటు సరదాగా మా ఊళ్ళో జరిగే సంతని మీకు కూడా చూపించేస్తాను రండి. ఇది వీక్లీ వన్సే జరిగిద్ది అనమాట. మండే రోజు జరిగిద్ది. ఈ సంతలోని అన్నీ దొరుకుతాయి అనమాట. వెజిటేబుల్స్, బట్టలు, చెప్పులు, గ్రోసరీ ఐటమ్స్, లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రిక్ సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. A to Z అనమాట. అన్ని హోల్సేల్ రీటైల్ ప్రైసెస్ కన్నా చాలా తక్కువగా దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సంతల్ని చూసారో చూస్తే కామెంట్ చేయండి. సినిమాలో తప్ప బయట కనిపించవు. అండ్ చేపలు కూడా ఆ ఒక్కరోజు దొరుకుతాయి. వీక్లో ఇంకెప్పుడు దొరకవు అనమాట. అందుకే మండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ హోల్ స్పైసెస్ కూడా చాలా తక్కువగా కడుతూ ఉంటారనమాట. అంటే తక్కువ ప్రైజెస్కి ఇస్తుంటారు. ఆ తాతయ్య చూసారా, హోల్ చికెన్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే 200-300 సరిపోదు కాబట్టి, ఫ్యామిలీలో అంతమంది ఉంటారు కాబట్టి. రస్నా ప్యాకెట్లు ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఈరోజు చూశాను. ఈ కోట్లోని ఏదైనా 10 రూపాయలే అంట. భలే ఉన్నాయి సామాన్లు అక్కడ. అయ్యంగర్ బేకరీ ఆఖరికి మా ఊర్లో కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఈ బజ్జీలు ఉన్నాయి, ఎంత బాగుంటాయో. ఈ మామ దగ్గర మేము చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాం. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇలా రోడ్డు పైనే ఉంటుందండి సంత. అండ్ లాస్ట్లోని ఈ మామ దగ్గర బనానాస్